హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో టాపిక్ తీసుకొస్తానండి. అది ఇంజనీరింగ్ మెకానిక్స్లోని డైనమిక్స్ అనే యూనిట్ అనమాట, 4th యూనిట్. సో చూడండి ఆ టాపిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి చూడండి. ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చేసి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ యూనిఫామ్ యాక్సలరేషన్. అంటే ఏదైనా ఈక్వేషన్ యాక్సలరేషన్కి యూనిఫామ్గా ఉంటే ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఈక్వేషన్స్ అనమాట. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, మొత్తం రైటప్లో చాలా ఈజీగా ఉంటాయి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ లీనియర్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ యాక్సలరేషన్కి ఏదైనా ఒక పార్టికల్ కన్సిడర్ చేసుకుంటే దాన్ని ఎలా ఉంటుందో చూసినట్టు ఫస్ట్ మనకి u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ. సో స్టార్టింగ్ వెలాసిటీని ఇనిషియల్ వెలాసిటీ అంటారు, అది మీటర్ పర్ సెకండ్. v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ, అది మీటర్ పర్ సెకండ్. తర్వాత a ఈజ్ ఈక్వల్ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో t ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ సెకండ్స్, సో ఎస్తో చూపిస్తాం. s ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద t సెకండ్స్ ఇన్ మీటర్స్. ఏదైతే డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో అది టైం తీసుకునే వాల్యూ అనమాట, దాన్ని మీటర్లో మనం మెజర్ చేస్తాం అనమాట, అంటే యూనిట్స్ మీటర్ అనమాట. సో ఫస్ట్ ఇందులో ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ ఈక్వేషన్ మనం ఎలా ఇది చేస్తాం చూసినట్టు చూద్దాం. సో చూడండి, చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. అంటే ఫైనల్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూలో ఇనిషియల్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని తీసివేస్తాం అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u. సో అలాగే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై t. సో టైం అనేది తీసుకుంటుంది కాబట్టి t, ఇక ఇది వచ్చేసి మనకి చేంజ్ ఆఫ్ వెలాసిటీ టైం అనమాట. ఇది దానికోసం రేట్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే v మైనస్ u బై t అనమాట. దీన్నే రేట్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం అంటారు. సో ఫ్రమ్ ద డెఫినేషన్, అంటే ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం అనమాట. సో ఏ యాక్సిలరేషన్ అంటే ఏ v బై t. సో ఏ ప్లేస్లో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు మనకి v కావాలంటే u ప్లస్ at. సో ఇది వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఫైనల్ వెలాసిటీ కావాలంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మనకి కావాలి. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ఎస్ వాల్యూ అనమాట. సో చూడండి, ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అండ్ ద టైమ్ t. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ యావరేజ్ వెలాసిటీ తీసుకున్నట్టయితే దానికి టైం ఎంత తీసుకుంటాం ఏంటి చూద్దాం అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ. సో ఇక్కడ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం అంటే టైం బేస్ చేసుకుంటుంది. సో యావరేజ్ వెలాసిటీ ఎంత అయితే మూవ్ అవుతుందో దాని ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఎస్కి ఎస్, యావరేజ్ వెలాసిటీ అంటే u ప్లస్ v బై 2 ఇంటూ t. సో ఇది టైం అనమాట, ఇది t. సో బట్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో ప్రీవియస్ వీడియోలో ఏదైతే ఉందో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ua ప్లస్ at కాబట్టి దాని ప్రకారం అనమాట. సో ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అప్పుడు u ప్లస్ at బై t ఇంటూ t. సో ఎందుకంటే ఇక్కడ v ఉంది కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి s ఈక్వల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ u ఇంటూ t ప్లస్ ఇక్కడ 1/2 ఇంటూ at స్క్వేర్. సో t ఇంటూ t స్క్వేర్ అనమాట. ఇక్కడ 1 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 1/2 t ప్లస్ అనమాట. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్కి కావాల్సిన ఈక్వేషన్. దేంట్లో యూనిఫామ్ యాక్సిలరేషన్లో డిస్ప్లేస్మెంట్ కావాల్సిన ఈక్వేషన్ అనమాట. ఇది s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ 1/2 at స్క్వేర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది u, a అండ్ s. అంటే ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని మనకు ఒక ఈక్వేషన్ అనమాట వస్తుంది ఇక్కడ. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 2 ఇంటూ t. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, s ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఉంది కదా, ఇది ఇక్కడ వాల్యూ వేస్ అనమాట. సో ఇప్పుడు బట్ t ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై a. సో దీన్ని ఈ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. s ఈజ్ ఈక్వల్ టు s రాస్తాం,
సో యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ అంటే ఇక్కడ యూ బై ఈ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఈ వి ప్లస్ యూ వి మైనస్ ఏ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తారంటే ఈ పొజిషన్ ఈ వి ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ ఇంటూ యూ స్క్వేర్ బై ఇక్కడ 2 ఇంటూ ఏ ఉంది కదా 2ఏగా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి వి స్క్వేర్ కావాలనుకోండి, వి స్క్వేర్ని బయట తీసుకొచ్చేసి యూ ప్లస్ 2 ఇంటూ ఎస్ 2 ఇంటూ ఏఎస్ అవుతుంది అనమాట. ఇది మనకి ఫైనల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యుఏఎస్. యు అంటే వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, ఏ అంటే యాక్సిలరేషన్, దాంతోపాటు ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2ఏఎస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యుఏ అండ్ ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్, అంటే ఎన్ని సెకండ్లో డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దాన్ని బట్టి అనమాట. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ అంటే నెంబర్ ఆఫ్ సెకండ్ ఎన్నైనా కావచ్చు. సో దాంట్లో ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇట్ ఈజ్ ఆఫెన్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ పర్టికులర్ సెకండ్. అంటే పర్టికులర్ సెకండ్ అంటే 2 సెకండ్స్ అవ్వచ్చు, 3 సెకండ్స్ అవ్వచ్చు, 4 సెకండ్స్ అవ్వచ్చు, 5 సెకండ్స్ అవ్వచ్చు. అలా ఫైన్ చేసినప్పుడు దాన్ని nth సెకండ్ అనుకోవాలి. nth సెకండ్ అంటే నెంబర్ ఆఫ్ ఎనీ కావచ్చు, 10, 12 వాట్ ఎవర్ మేబీ, అండ్ మే బీ డిటర్మైన్ యాజ్ ఫాలోస్. అది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఫాలో చేయాల్సిన వాల్యూస్ ఏమిటి పారామీటర్స్ అంటే u ఈజ్ ఈక్వల్ లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్, ఏదైనా ఒక పార్టికల్ కావచ్చు, a ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్, s ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth సెకండ్, ఎన్ని సెకండ్లలో డిస్టెన్స్ కవర్ అవుతుంది. నెక్స్ట్ n-1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ n-1 సెకండ్, అంటే ఇచ్చిన వాల్యూలోంచి ఎంత వాల్యూ తీసేస్తాం అన్న దాని గురించి. తర్వాత sn ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ nth సెకండ్, ఏ సెకండ్లో మనం డిస్టెన్స్ కవర్ చేసామన్న దాని గురించి అనమాట. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. సో ఏ నుంచి బీకి ఒక డిస్టెన్సు, బి నుంచి సికి డిస్టెన్సు, టోటల్గా ఇది డిస్ప్లేస్మెంట్ అనమాట. ఎస్ అంటే డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏ నుండి బీకి ఎస్ అనే వాల్యూ అవుతుందో సి వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సి నుంచి ఎస్ అనే వాల్యూ ఎస్ ఇంటూ ఎన్, అంటే ఈ డిస్టెన్స్ అన్నది ఎన్ నెంబర్కు చేంజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ మళ్ళీ ఏ నుండి బీకి చేంజ్ అనేది ఏదైతుందో sn-1, అంటే ఇందులో నుంచి వాల్యూ ఇది తీసేస్తాం, ఇందులో నుంచి వాల్యూ ఇది తీసేస్తాం అనమాట. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్ అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎలా చేస్తాం చూడండి. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ n సెకండ్, అంటే ఎన్ని సెకండ్లో డిస్టెన్స్ కవర్ అయింది చూసినట్టయితే s ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ 1/an². ఇది ఈక్వేషన్. n ఈజ్ ఈక్వల్ టు t టైమ్స్, అంటే ఆ టైంలో ఎంతవరకు ఉంటుందని. అండ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ n-1 సెకండ్. సో ఈ సెకండ్ కవర్ చేంజింగ్ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఎస్ వాల్యూ, ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఇక్కడ sn-1 ఈజ్ ఈక్వల్ టు un-n-1 ప్లస్ 1/2 an-1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ n వాల్యూ ఇది అవుతుంది, ఇక్కడ a 1/2, ఇది ఏకి ఏ, n స్క్వేర్ అంటే ఇది. సో ఇక్కడ u అంటే ఇది, n అంటే n-1 వాల్యూ. సో ఇప్పుడు sn ఈజ్ ఈక్వల్ టు s మైనస్ sn నెంబర్ మైనస్. సో ఇక్కడ sn వాల్యూ ఏముంది మనకి, sn నెంబర్ 1 వాల్యూ ఏముంటుందంటే ఇక్కడ ఈ వాల్యూ un ప్లస్ ఆఫ్ an² మైనస్, సో n-1 వాల్యూ అంటే ఇక్కడ un-1 ప్లస్ 1/2 an-1 హోల్ స్క్వేర్ అంటే ఈ వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. un ప్లస్ 1/2 an² కామన్ మైనస్ u ఇంటూ n-1 ఆఫ్ n² ఏ. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వేషన్ అప్లై చేసినట్టయితే n² మైనస్ 2 ఇంటూ n1 ప్లస్ 1కి 1 ఇక్కడ ఈక్వేషన్. సో దీన్ని ఇప్పుడు un ప్లస్ 1/2 an² మైనస్ u ఇంటూ un మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1² ఇక్కడ a ఇంటూ n² మైనస్ ఇక్కడ an ప్లస్ 1/2 a. సో ఈ వాల్యూ ఇక్కడ కన్సిడరేషన్ అవుతుంది.
నెక్స్ట్ యూఎన్ ప్లస్ 1/2an² మైనస్ యూఎన్ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, యూకి యూ మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది 1/2an² ప్లస్ ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది 1/a. సో ఈ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే మనకి సో u ప్లస్ an మైనస్ a/2. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మైనస్ ప్లస్ చేసేసినట్టయితే ఇక్కడ u కామన్గా రాసుకోవచ్చు అనమాట. సో కామన్గా రాసుకునే వాల్యూ ఏదైతే ఉందో u ప్లస్ a/10 ఇక్కడ 2n-1. సో ఇక్కడ ఏముంది కాబట్టి ఇది. సో ఇప్పుడు పూర్తిగా Sn = u ప్లస్ a/n a/2 2n-1. సో ఇది మనకు కావాల్సిన వాల్యూ అనమాట. సో ఈ డిస్టెన్స్ బేస్ చేసుకొని మనం ఇందులో ఏదైతే ఉందో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఎంత సెకండ్ అనేది మనం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం దీని టాపిక్ని క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందో మీకు యూజ్ కాకపోయినా సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.